ఫాతిమా కాలేజ్ విషయానికొస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాతిమా కాలేజ్‌ని కూలగొడదామని జెప్పేసని అన్నారు. ఇప్పుడు ఎట్లేదన్నా సరే ఇంకా అన్నీ పోయినట్టే కదా! ఆ ఏం ఒక్క చేయలేడు. స్టేట్‌మెంట్ తోటి. అసదుద్దీన్ ఓవైసీ ఎంట్రీగా కూడా పీక్కలేడు. హ్మ్. అసలా వాళ్ళ దిక్కు చూడాలంటేనే భయపడతాడు ఆయన. హ్మ్. రేపు ఈయనకే అభద్రతా భావం ఉంది. హ్మ్. రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ పడిపోయేటట్టుంటే ఆదుకునేటోడు మజ్లిస్. హ్మ్. ఎందుకు పోగొట్టుకుంటాడు? హ్మ్. మనం అనుకోవడం తప్పితే ఏ కాలేజీకి ఏం కాదు. ఏం లేదంటారు. ఏముండదు. ఇంకా హైడ్రా హైడ్రామా. హైడ్రామా అయిపోయిందయితే. హైడ్రామా. ఎన్ రంగనాథ్ లాంటి మంచి ఆఫీసర్‌ను బదనాం చేసే కార్యక్రమం అది. అంటే ఇంకొక మాటొస్తుంది. ఆ మాట అనకూడదని యూజ్ చేస్తున్నాను సార్ నేను హ్మ్. గూడా. రైట్. అయితే ఇంకొక విషయానికొస్తే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం నర్సాపూర్‌లోని హరీష్ రావు సార్ వీళ్ళంతా గూడా రైతు రుణమాఫీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే రైతు రుణమాఫీలో అక్కడ వరకు చాలా మందికి కాలేదు అని అంటున్నారు. అసలు నిజంగానే రైతు రుణమాఫీ విషయానికొస్తే ఎందుకు అంటే ఆ రైతు రుణమాఫీ విషయం బయటకొచ్చే క్రమంలోని హైడ్రాని తీసుకొచ్చారు. అది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాస్తవము. హ్మ్. కానీ దాని ఒక్కదాని కోసమే చేయలేదు. డైవర్షన్ కోసమే చేయలే. హ్మ్. అందులో అనేక ప్రయోజనాలున్నాయి. హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఎక్కువ మంది గెలిచింది హైదరాబాద్‌లో. అవును. అది ఫస్ట్ టార్గెటు. సెకండ్ ఏందంటే పెద్ద ఎత్తున డబ్బుల వసూళ్ళు. బిల్డర్స్ అంతా పోయి ముట్ట చెప్పుకున్నారు. ఈ వీటితో పాటుగా ప్రజలల్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నది కాబట్టి ఒక మంచి పేరు వస్తదని అనుకున్నాడు. అది రివర్స్ అయింది. కేవలం బిల్డర్‌లని పట్టుకుంటే అది అపవాదు వస్తదని చెప్పి గుడిసెల మీద పడ్డాడు. అవును. దాంతో అది పూర్తిగా తాను ఎక్కిన కొమ్మని నరుక్కునే పరిస్థితి వచ్చింది. అవును. హైదరాబాద్‌లో కాంగ్రెసే ఉనికి లేదంటే, ఉన్న ఉనికిని పోగొట్టి బీజేపీకి మేయర్ సీట్ అప్పచెప్పే పరిస్థితి కనబడతా ఉంది. రేపొచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో. మరేమన్నా తనకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన మోడీకి అది రుణం ఆయన రుణం చెల్లించుకోవడమా? లేకుంటే ఏందనేది తెలవదు. కాంగ్రెస్ పార్టీ కన్ను తెలవకపోతే రేవంత్ రెడ్డి ఆ పార్టీని మీరన్న భూస్థాపితం మాట చేస్తాడు. వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీకి బీటలు వేస్తున్నట్టే ఉంది తప్ప అందుకే ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరవకపోతే ఆ పార్టీని భూస్థాపితం చేస్తాడాయన. ఎందుకంటే మానసికంగా ఆయనే చంద్రబాబుతో ఉన్నాడు. అవును. భౌతికంగా కాంగ్రెస్‌లో ఉన్నాడు. కాంగ్రెస్ కల్చర్‌ని అలవాటు చేసుకోలేదు. కాంగ్రెస్‌లో పుట్టలేదు. కాంగ్రెస్‌లో పెరగలేదు. ఆయన బేసిక్‌గా ప్యూర్ ఆర్ఎస్ఎస్ వాది అని కూడా విన్నాను సార్ నేను. ఆర్ఎస్ఎస్ లేదు, ఏది లేదమ్మా. ఆయన చంద్రబాబు ఏం చెప్తే అది వింటాడు. హుహు. చంద్రబాబు గారికి కనుసన్నల్లో నడిచే వ్యక్తి. చంద్రబాబు, మోడీ ఒక టీమ్ ఇప్పుడు. మరి ఆయన మోడీకి హెల్ప్ చేయడానికి హైదరాబాద్‌ని అప్పజెప్పాలనుకున్నాడో మనకు తెలవదు. చంద్రబాబు డైరెక్షనా? లేకుంటే మోడీ డైరెక్షనా? ఆయన ఆయన చేసే పావులన్నీ కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. సార్ మరొక విషయానికొస్తే రామోజీ ఫిల్మ్ సిటీ విషయానికొద్దాం సార్ ఒకసారి. సో, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 300-400 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో. అయితే అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇళ్ల పట్టాల గురించి ఏవైతే ఉన్నాయో ఒక కంచేసి, ఒక గేటేసి అక్కడున్నటువంటి ప్రజలు అంటే రామోజీ ఫిల్మ్ సిటీని ఆనుకొని ఏవైతే కొన్ని గ్రామాలు గాని, లేకపోతే ఆ ఊర్లు కాని ఉన్నాయో అక్కడున్నటువంటి ప్రజల్ని లోపలికి కూడా రానివ్వకుండా, ఆ ఇళ్ల స్థలాల్లోకి కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పేసని మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్‌లో తేలింది. దాని గురించి ఏం చెప్తారు సార్ అసలు? ఒకవేళ అది నిజమే అయితే గనుక, ఆ పట్టాలిచ్చింది, తర్వాత వాటి డాక్యుమెంట్స్, సర్వే నంబర్సు, ఆ ల్యాండ్ అక్కడే ఉండి ఇవన్నీ ఉన్నట్టయితే కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తది. మనము ఆ చట్టవిరుద్ధం వాళ్ళు ఆపడం. రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన యాజమాన్యము వాళ్ళని రాకుండా ఆపడం అనేది చట్టవిరుద్ధం. వాటికి ఓనర్స్ వాళ్ళే అవుతారు. ఎప్పటికి కూడా అసైనీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అసైనీ పట్టాలు ఏం చేసినా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ వశం కావవి. దౌర్జన్యంగా వాళ్ళని రానీయకుండా ఆపినట్టయితే అది నేరం అయితది. దాని చట్టంలో రెమెడీ ఉంది. కాబట్టి వాళ్ళు లీగల్‌గా ఫైట్ చేయాల్సి ఉంటది. అది రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దాదాపు 15 ఏళ్ల నుంచి వాళ్ళు ఇదే బాధతో ఇబ్బంది పడుతున్నారు. అంటే కోర్టు ద్వారా తీసుకోవాలి డైరెక్షన్. ఇప్పుడు అన్నిటికీ ప్రజాందోళనలు పరిష్కారం కాదు. ఇటువంటి చట్టపరంగా సాధించుకోవాల్సినయి. కోర్టు దగ్గర పోయి ఆ డైరెక్షన్ తీసుకోవాలి. కొంత టైం పట్టినా కూడా వాళ్ళకొస్తాయి భూములు. ప్రభుత్వం కూడా ఏందంటే ప్రజల పక్షాన ఉండాలి. ఫిల్మ్ సిటీ వాళ్ళ పక్షాన ఉండకూడదు. ఫిల్మ్ సిటీ పక్షాన అంటే ఇప్పుడు ప్రెజెంట్ టీడీపీ హయాంలోనే కదా సార్ రామోజీ ఫిల్మ్ సిటీ అది నిర్మించింది. అదే ఇప్పుడేందంటే చంద్రబాబు ఇప్పుడు 2 డైరెక్షన్‌లు ఉంటున్నాయి. మనం తెలంగాణ కోరుకున్న స్వయం పాలన కోసం. స్వయం పాలన చేసే పార్టీని ప్రజలు ఓడించిళ్ళు. ఓడించినప్పుడు పరాయి పాలనకు అవకాశం ఏర్పడ్డది. ఐదర్ ఢిల్లీ నుంచన్నా ఆదేశాలు రావాలి, లేకపోతే విజయవాడ నుంచన్నా ఆదేశాలు రావాలి అమరావతి నుంచి. అటువంటి ముఖ్యమంత్రిని మనం పెట్టుకున్నాం. ఇంకో 4 ఏళ్ళు ఇటువంటి అవస్థలు తప్పవు మనకు. ప్రజలకు అర్థం కావాలి. స్వయం పాలనను మంట కలుపుకున్నాం, అనుభవిస్తున్నాం. డిసెంబర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి చేంజ్ అవ్వబోతున్నారనే మాట కూడా గట్టిగా వినపడుతుంది సార్. అసలు ఇది ఎంతవరకు జరుగుతుందంటారు? అంటే ఒక అభద్రతా భావం ఉందనేది రేవంత్ రెడ్డి మూవ్ వల్లనే అర్థమవుతుంది కదా! ఉన్నప్పుడు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఉంటామో తెలవదు. ఒకటి డబ్బు.
రెండోది అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనాలి, లేకుంటే ఎమ్మెల్యేలను ఏదో ఒక ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకోవాలి. తనకు మెజారిటీ లేదనే సంగతి రేవంత్ రెడ్డి తెలుసు. ఎందుకంటే ఎల్లా హోటల్లో జరిగిన అభిప్రాయ సేకరణలో 24 మంది ఎమ్మెల్యేలు ఆయనను వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయరు. ఎవరి పక్షం వాళ్ళు ఉన్నారు. పొంగులేటి కొంతమంది ఉన్నారు, ఉత్తమ్ కొంతమంది ఉన్నారు, కోమటిరెడ్డి కొంతమంది ఉన్నారు. ఇట్లా అందరూ పోటీ పడుతున్న వాళ్ళందరికీ ఎంతో కొంత సపోర్ట్ ఉంది. కాబట్టి తనకు ఆ స్ట్రెంత్ రావాలి కాబట్టి ఒక అభద్రతా భావం కోసమే కదా, ఏదో నాకు ముప్పు వచ్చినట్టు ఉన్నదనే కదా ఆయన తీసుకొచ్చుకుంటున్నది. కాబట్టి ఎప్పుడు అస్థిరత వస్తుందో చెప్పలేం. బట్ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగానే రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. రైట్. ఇందాక అంటే ఒక న్యూస్ వచ్చింది సార్. మన బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి అరకపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి అరకపూడి గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేసి వస్తామని అంటున్నారు. అది అసలు జరిగే పని అంటే 100% జరుగుతుంది. ఎందుకంటే ఆయనే చెప్పిండు కదా నేను బీఆర్ఎస్లో ఉన్నా అని. అడ్డుకునే శక్తి ఎక్కడిది ఆయనకి? ఓకే. మోరల్ కరెక్ట్ కాదు కదా ఆయన అడ్డుకుంటే. కాబట్టి నాయకులు పోయి మంచిగా భోజనం చేసి కండువ కప్పి జెండా ఎగరేసి రావాలి. అంతే అంటారా? పాపం ఆయన అటుగాక ఇటుగాక మధ్యలో ఇరుక్కున్నట్టు అయిపోయింది ఆయనకి, కక్కలేక మింగలేక. అంటే ఇట్లా ఇట్లా అంటే కళ్ళు కప్పి చట్టం కళ్ళు కప్పి పోయే వాళ్ళకి అందరికీ నోరు ఉండదు, వాయిస్లెస్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అయితే ఈ ఈ ఈ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది కేసీఆర్. అందుకే ఇప్పుడు మేం చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరుగుతుంది సార్. దీన్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది రోషయ్య. 1978లో చెన్నారెడ్డిని తిట్టుకుంటూ ఎన్నో ప్రకటనలు చేసి లాస్ట్గా ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికై మళ్ళీ ఇళ్ళకి వచ్చేసిండు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆ పతనం. తర్వాత ఆద్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చినాక ఓటుకు నోటు కేసులో కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి జైలు పాలైంది. ఇప్పటికీ కేసు నడుస్తూ ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారిని అనే ముందు తనను తాను అనుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి తక్కువ ఫిరాయింపులు చేసిండా? 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలను గెలిచిన వాళ్ళని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలిపాడు. యాంటీ డిఫెక్షన్ కూడా ప్రూవ్ అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు 10 మంది డిస్క్వాలిఫై చేశాడు. ఆ చరిత్రను అంత పక్క పెట్టి ఒక కేసీఆర్ మీద దోస్తే ఎట్లా? కేసీఆర్ కూడా తన ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి వచ్చింది. బట్ అది ఏం చూపెడుతున్నది? ఆయన అభద్రతా భావం ఆయన లోపల ఉండే కాబట్టి ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించాడు. అదే అభద్రతా భావం ఈయన లోపల ఉంది కాబట్టి ఇప్పుడు ఈయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. బట్ టీఆర్ఎస్ పాస్ చేయలేదు కదా, రాజ్యాంగంలో సవరణ తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా, తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ రాజీవ్ గాంధీ మీద నీకేం గౌరవం ఉన్నది? నీ రాహుల్ గాంధీ మీద నీకేం గౌరవం ఉన్నది? ఆయనేమో చట్టం చేశాడు, ఈయనేమో అమలు చేయమన్నాడు. నువ్వు ఆ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు కేసీఆర్ మీద ఎట్లా తోస్తావు? నీ నాయకులు చేసిన ఈ మంచి పనిని గౌరవించాల్సిన బాధ్యత నీకే లేకపోతే కేసీఆర్కి ఎందుకు ఉంటుంది? ఆ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నువ్వే కదా చేయాల్సింది.